ఇరాన్ను చావుదెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. ఐఆర్జీసీ నేవీ హెడ్ క్వార్టర్స్. ఐఆర్జీసీ అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళ నేవీ హెడ్ క్వార్టర్స్ను కూల్చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. 200 మంది ఐఆర్జీసీ సీనియర్లు మృతి చెందారంటూ అంచనా వ్యక్తం చేయడం జరుగుతోంది. అక్కడ టెహ్రాన్లో అండర్ గ్రౌండ్లో ఉంది ఐఆర్జీసీ నేవీ హెడ్ క్వార్టర్స్. దాన్ని కూల్చేస్తామంటూ చెప్పుకొచ్చింది ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఐఆర్జీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ వీడియో విడుదల చేస్తుంది ఐడిఎఫ్. అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వీడియో విడుదల చేయడం జరిగింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. తాజాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లరిజానీపై అటాక్ కూడా చేసింది. అండ్ దానికి సంబంధించి దాడి చేస్తూ ఉంటే ఆ విజువల్స్ మీద క్లారిటీ కూడా ఇచ్చింది. మీరు చూడొచ్చు, ఆ బ్లూ ప్రింట్గా మాట్లాడుకోవచ్చు. టెహ్రాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళ నేవల్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఎక్కడ ఉంది, దాంట్లో ఎలా ఉంటుంది వాళ్ళ వ్యవస్థ, దానికి సంబంధించి పూర్తిగా ఇఫ్ పాసిబుల్ ఆ కమాండ్ సెంటర్ ఐఆర్జీసీ కమాండ్ సెంటర్కి సంబంధించి ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేయొచ్చు. మీరు ఇఫ్ పాసిబుల్ ఫుల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దామండి అది. సో దట్ మీరు చూడొచ్చు అక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, ఎంతమంది కూర్చుంటారు, ఎలా ఉంటుంది లొకేషన్స్, వాటన్నిటిని మీద కూడా క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఢీ కొట్టింది. మీరు చూస్తే ఆ పైన విజువల్ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడ ఢీ కొట్టే ప్రయత్నం జరిగింది, ఏ స్థాయిలో దాన్ని ధ్వంసం చేసేస్తుంది అనేది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తాజాగా ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ లేకపోతే ఇరాన్ అని కూడా అంటుంటారు కొన్ని సందర్భాల్లో, అక్కడ వాళ్ళ నేవీ హెడ్ క్వార్టర్స్ను ధ్వంసం చేసినట్లుగా వాళ్ళు స్వయంగా చెప్పుకురావడం జరిగింది. ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ స్వయంగా చెప్పుకొచ్చింది.